జై వాసవి జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 23వ అధ్యాయం. 1. ఆర్యవైశ్యుల విష్ణువర్ధనుని ఆహ్వానించుట. విష్ణువర్ధనుని చక్రవర్తి ఆగమన వార్త విని కుసుమశ్రేష్ఠి తదితర వైశ్యులు పురప్రముఖులు సంతోషించిరి. వెంటనే వారందరూ ఆనందోత్సాహములతో మంగళాతుర్యారవలములతో బంగారు గొడుగులతో ముత్యాల హారములతో చక్రవర్తిని దర్శించిరి. రత్న వజ్ర వైఢూర్యములను పరిమళభరిత సుగంధ ద్రవ్యములను పట్టు పీతాంబరములను కానుకలుగా సమర్పించిరి. విష్ణువర్ధనుని సకల రాజమర్యాదలతో బంగారు పల్లకిలో నృత్యగానములతో పెనుగొండ నగరమునకు తోడ్కొని వెళ్ళిరి. విష్ణువర్ధనుడు మంత్రి, సేనాపతి, దళాధిపతులతో మరియు సేనా సమూహములతో ఆనందోత్సాహములు పెనుగొండ నగర ప్రవేశము గావించెను. కుసుమశ్రేష్ఠి చక్రవర్తికి సకల కనక తోరణ అలంకారముల నోవు మహాసాధమున చక్రవర్తికి బిడది ఏర్పాటు చేశాను. శ్రీ వాసవి కన్య వన విహారము. విష్ణువర్ధనుని విడది సమీపముననే అతి మనోహరమైనది సుందరమైనది ఉద్యానవనము గలదు. అయ్యది నెలయేటి గలగలగల రాజాజి పూల మల్లె విరజాజి సంపెంగ కనకాంబర పొన్న మనోరంజన సౌగంధిక దమన పుష్ప పరిమళ భరితముల మలయ మారుత పీచికలతో అలరుచుండెను. అందు తూర్పున శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయమును సువిశాల ప్రాంగణమును అలంకారము చేసిచుండెరి. శ్రీ వాసవి కన్యా నగరేశ్వర స్వామికి భక్తి శ్రద్ధల పూజల నిర్వహించుట నిత్యకృతములు. ఇట్లు పూజాధికములు నిర్వహించి ఆ దినమున చెంతనే ఉన్న ఉద్యానమునకు చెల్లులతో ముచ్చటెందుకు ఆనందముగా ఆడుచు పాడుచు విహరించుచుండెను. ఆ సమయమున విష్ణువర్ధనుడు తన విడదిలో హంసతూలికా తల్పములో విలాసముగా శయనించుచుండెను. అప్పుడు శ్రీ వాసవి కన్య ఉద్యానవనమున తన చెల్లులతో విహరిస్తూ అలపించు మధుర గానము వినిపించెను. అది విని విష్ణువర్ధనుడు పులికి పడి లేచి ఆహా, ఈ గానం ఎంత మధురముగా ఉన్నది, అచ్చముగా ఉన్నది, ప్రతి రాత్రి వినిపించుగాము ఈ గానమున వలె లేసుకున్నాము కదా అని సాధక వాక్యము నుండి వీక్షింపసాగెను. సాధనమీవ ఉద్యానవనమునందుకు స్వేచ్ఛగా సంతోషాతిశయమున పాడుచు చెంగున ఎగురుచు కన్యను జూచి ఆశ్చర్యచకితుడాయెను. ఈ అతిలోక సుందరి ఎవరై ఉండెనో, ఎవరైతే ఏమి, నా చిరకాల స్వప్న సుందరి నేటికి గానపించినది. ఇక తాగు చేయక తక్షణము ఆమెను వివాహమాడ నిశ్చయించుక అని కొనెను. ఆమె తెలుసుకొని ఆ వెంటనే తన భటులను పిలిపించి ఆ సుందరి వివరములను తెలుసుకొని రమ్మని పంపెను. వారు సత్వరమున వెళ్ళి ఆమె పెనుగొండ నగరేశ్వర స్వామి కుసుమశ్రేష్ఠి గారాల కూతురు శ్రీ వాసవీదేవి అని చక్రవర్తికి విన్నపించిరి. 3.
3. విష్ణువర్ధనుడు మంత్రితో సమాలోచన. శ్రీ వాసవి కన్య వివరములు తెలిసినప్పటి నుంచి విష్ణువర్ధనుడు ఆమెను అనుక్షణము తలుచుకొనుచు నిద్రాహారములో సహించక విచారగ్రస్తుడైను. వెంటనే మంత్రి విక్రమసింహముని పిలిపించి ఏకాంతమున తన మనోవ్యథను ఇట్లు వెల్లడించెను. మంత్రివర్య, ఈ భూమండలమునకు చక్రవర్తి అయిన నా హృదయమును ఈ వాసవి కన్య హరించినది. ఆమెను చూడలేక విరహమును భరించలేకపోతున్నాను. మీరేదో విధముగా కుసుమశ్రేష్ఠితో కలిసి చర్చించి ఒప్పించి నాకు ఆమెతో వివాహము జరిపించవలెను. అట్లుగానివో నేను మీకు లేను, మీరు నాకు లేరు. నా ప్రాణములు విడిచెదనను. ప్రభు, పరాక్రమవంతులు చక్రవర్తులైన మీరు ఒక కన్యకకై వగచనక్కర లేదు. మీ ఆనందమే మా అందరి ఆనందము. నేను వెంటనే కుసుమశ్రేష్ఠితో చర్చించి ఒప్పించి ఆమెతో మీకు వివాహము జరిపించెదను. ఇదే నా శపథము. ఇందుకు సామధాన భేద దండోపాయములను సరే వినియోగించెదను. మీరిక దిగులు చెందకూడనను. 4. మహామంత్రి కుసుమశ్రేష్ఠిని కలియుట. విష్ణువర్ధనుని మనోరథమును తీర్చు నిమిత్తము మంత్రి విక్రమసింహుడు కుసుమశ్రేష్ఠి గృహమునకు వచ్చెను. అతనిని కుసుమశ్రేష్ఠి పరమానందమునిచే గౌరవ అతిథి మర్యాదల సత్కరించెను. అప్పుడు మంత్రి విక్రమసింహుడు, అయ్యా, మీ అదృష్టము ఏమని చెప్పుదెను? నీవు ధన్యుడవు. పవిత్ర చంద్రవంశోద్భవుడు, పరాక్రమశాలి, అర్జునుని వారసుడైన మా విష్ణువర్ధన చక్రవర్తులు మీతో వియ్యమంద అభిలాషించున్నాడు. ఇందువల్ల మీ ఆర్యవైశ్య కులము ఎంతో భాగ్యవంతమగును. చక్రవర్తుల వారు మీ కుమార్తెయగు వాసవి కన్యను ప్రేమించి వివాహమాడదలచినారు. దీనితో నీవును చక్రవర్తికి మామవై అవకాశం గలవు. ఈ విషయమును మీకు స్వయముగా తెలుపుమని నన్ను పంపినారు. ఇక ఆలస్యం ఎందుకు? ఆలోచనలు ఎందుకు? వెంటనే మీ వాసవి కన్యను విష్ణువర్ధన చక్రవర్తుల కోసంగి వివాహము జరిపించి కీర్తిను పొందవనెను. ఆ మాటలు వినగానే కుసుమశ్రేష్ఠి హృదయమును కోపమునుగా కుతకుతలాడెను. అతని ముఖము ప్రచండ భానుని వలె ఎర్రబడెను. కానీ దాని అంతటను నడుచుకొని, ఔరా, చక్రవర్తి అని గౌరవించినందులకు ఎంత దురాలోచన గావించినాడని ఉద్రేకము పొందెను. దీనినంతయు గమనించిన కౌసుంబి బయట కురుదించి, అయ్యా మంత్రివర్య, మీరు రాజునకు మంచి నివ్వవలేను గాని ఇట్లు తగున. మా ఆర్యవైశ్యుల కులాచార వ్యవహారములు వేరు, క్షత్రియ కులాచార వ్యవహారములు వేరు. మాకు కులాచారముల వలె ప్రధానములు గాని రాజ్య సంపదలు ముఖ్యము కాదు. ఇక మీరు అనేను. అంతా మంత్రి తత్తరపాటుతో అట నుండి చక్రవర్తి విడిదికి పోయి జరిగిన దానిని విన్నపించెను. ప్రభు, మీ ముందు మన సైన్యము ముందు ఆ వైశ్యులెంత మర్యాద పాటించి అడిగితిమి చూడుడు. ఇక దండోపాయములతో ఈ పనిని సాధించెదను. మీరు ఏమాత్రము చింతింపకు అడను. 5. కుసుమశ్రేష్ఠి నగరస్వాముల సమాలోచన. ఈ విషయమును తలుచుకొని కుసుమశ్రేష్ఠి విచారగ్రస్తుడై జరిగిన దానిని తన సన్నిహితులతో నగరస్వాములతో రహస్యంగా పిలిపించుకొని వారికి వివరించెను. అప్పుడు హరిశ్రేష్ఠి అని వైశ్య వృద్ధ ప్రముఖుడు, నాయనలారా, ఈ విష్ణువర్ధనుడు మొండివాడు, బలోపేతుడు, అంతేగాక చతురంగ బలములతో మన నగరమున ప్రవేశించి ఉన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ముందు
నుయ్యి వెనుక గొయ్యగా ఉన్నది. అట్లని మనము గౌరవ బాలికగా పరమేశ్వరాంకితమైన శ్రీ వాసవి కన్యను ఈ నికృష్టమైన వానికి ఇచ్చి వివాహమును ఆచరించుట సమంజసము కాదు. కావున మనము ఈ విషయమున ఆవేశపడక యుక్తిగా అతనిని దర్శించి మన కులాచారములను వివరించి దైవాంకిత కన్యను క్షత్రియుల వివాహమాడుట మంచిది కాదని వినయమున నచ్చచెప్పి సుముఖునిగా చేసుకొని కార్యముని సాధించవలేను. కావున మనమందరమును వారి వద్దకు వెళ్ళుదమని తెలిపి వైశ్యులు విష్ణువర్ధుని దర్శించ వెడలిరి. ఓం తత్సత్. 23 అధ్యాయం సంపూర్ణం.